తెలుగుదేశం టైంలో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడానికి అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కారణం. అప్పుడేదో సంపాదించి ప్రత్యేకించి వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలతో బెదిరించి వాళ్ళందరినీ తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సహకరించింది ఏబి వెంకటేశ్వరరావు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటిది ఫీడ్బ్యాక్. కొంతమంది మిస్ అయిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు కూడా అదే విషయాన్ని జగన్కి చెప్పారు. జగన్ అందుకని అధికారంలోకి రాగానే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టడం మిగించేశారు. అప్పుడు ఈనాడు జ్యోతి ఏం రాసుకొచ్చినాయి, ఒక అధికారి తన పని తను చేస్తాడు, ప్రభుత్వం ఏం చెప్తే చేస్తాడు, ఇంటెలిజెన్స్ అధికారిగా ఆయన ఎమ్మెల్యేలు మార్చారనడానికి ఎట్లాంటి ఆధారం లేదు, ఆయన వేధిస్తారని 5 ఏళ్ళు వార్తలు రాసినాయి. ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని రాసినాయి. అది ప్రభుత్వం తరపున పనిచేస్తే ఎట్లాగా అన్నట్టు. ఇప్పుడు సునీల్ కుమార్, లేకపోతే గనక ఆంజనేయులు, లేదంటే క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఎంతమంది దాదాపు 190 మంది అధికారులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ దారుణంగా వేధింపులకు గురవుతుంది. వీళ్ళందరినీ ఎవరు అట్లా వేధింపులకు గురి చేయించారు? ఇదే ఈనాడు జ్యోతి, ఇదే కట్టర్ కార్యకర్తలు. ఏమని, వాడు వైసీపీ టైంలో సంతకం పెట్టమంటే పెట్టేశాడు, వీడు వాడి మాట అన్నాడు, లేకపోతే జగన్తో ఫోటో దిగాడు, లేకపోతే నవ్వుతా మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు గారితో నవ్వుతా మాట్లాడకుండా ఏడుస్తా మాట్లాడతారా? లేకపోతే బాబు చెప్పిన సంతకం పెట్టకుండా నేను పెట్టను పొమ్మంటాడా ఎవరన్నా? మరి ఇప్పుడు వాళ్ళందరూ రేపు పొద్దున్న జగన్ వస్తే వీళ్ళందరూ తెలుగుదేశం మనుషుల? ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ముద్రలు వేయడం ప్రారంభించింది వీళ్ళు. ఓ రకంగా చంద్రబాబు గారికి ఇంతకుముందు ఎట్లాంటి దరిద్రపు అలవాట్లు లేవు, ఈ దరిద్రపు అలవాట్లను క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. సో అధికారిని ఎక్కడో పోస్టింగ్ చేస్తారు, వేయగానే వీడు ఇంతకుముందు జగన్ టైంలో నవ్వుకున్నాడంట, లేకపోతే ఏది గట్టిగా చంద్రబాబుని తిట్టారట, మాకు తెలిసింది, అట్లాంటి వాడికి అట్లా పోస్ట్ ఇస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరికన్నా కనుక ఎవరి మీద కోపం ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టింగ్ నేను ఆశించాను, నాకు ఆ పోస్టింగ్ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. ఇది ఎలా చెడగొట్టాలంటే ఆంధ్రజ్యోతికి ఈనాడుకో ఫోన్ చేసి, ఆడు ఇంతకుముందు జగన్తో బాగా నవ్వుతా ఉన్నాడు, భోజనం కూడా చేశాడు, ఇద్దరు కలిసి అన్నారనుకోండి, వెంటనే రెండో రోజు ఓ బ్యాన్ రేటింగ్ అట్లాంటి వాడికే ఇచ్చేదని. ఎవరు జడ్జిమెంట్ అంటే వీళ్ళే జడ్జిమెంట్. బాబు తనను తాను పరిపాలించట్లా, తను ప్రభుత్వాన్ని పరిపాలించట్లా. ప్రస్తుతం ఈ కట్టర్ మీడియా చంద్రబాబుని పరిపాలిస్తోంది. వీళ్ళ ఆదేశాలకు అనుగుణంగా లేదా వీళ్ళ ఒత్తిడికి అనుగుణంగా బాబు గారు పనిచేస్తున్నారు. ఇది ఆయనకు ప్రయోజనమా నష్టమా అన్నది 2029 తర్వాత తెలుస్తుంది.